మీకు ఎగ్జాంపుల్ చెప్పాలా, ఇవాళ పత్రికలన్నీ కూడా ప్రధానంగా ఉన్నాయి, మీరు చూసుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళ బీజేపీ పార్లమెంట్ సభ్యులతో ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా, వైఎస్ఆర్పీ సోషల్ మీడియా ఛానల్ ఎదుర్కోండి, వారు చెప్తున్న సోషల్ మీడియాలో ఇవాళ దేశాన్ని కలిసివేసింది, ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వ విమానయాన సంస్థ ఏదైతే చేసిన తప్పిదాలు ఉన్నాయో ఇవాళ ఈ రాష్ట్రంలో దేశంలోనే ఇవాళ ఈ సోషల్ మీడియా తెలియజేసింది, ఇవాళ ఈ దేశంలో ప్రయాణికులు పడుతున్న కష్టాలు అష్ట కష్టాలు అని చెప్పి. అంటే వైఎస్ఆర్పీ సోషల్ మీడియా ఎంత బలంగా ఉన్నది. ఎందుకంటే ఇవాళ మన పత్రికలు లేవు, కొన్ని ఛానల్ లేవు, ఇవాళ ఈ సోషల్ మీడియా లేకపోతే వాళ్ళు ఏం చెప్తారంటే ఇవాళ ఇండిగో వాళ్ళు చేసింది కూడా నేమే, ఇవాళ ప్రైవేటు పరమే కూడా మంచిదని పవన్ చెప్తారు. ఇవాళ ఈ దేశంలో ప్రైవేటు పరం చేస్తే ఎంత ప్రమాదకరం. ప్రైవేటు పరం జరిగితే వాళ్ళే ప్రభుత్వాల్ని బలవంత పెట్టి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఇవాళ నేను విమానయాన సంస్థలు చేసే ఇండిగో సంస్థ చేసింది. ఇవాళ పత్రికలన్నీ చెప్తాను, పౌర విమాన శాఖ మంత్రులు చెప్తా ఉంటే నేను అధికారికంగా చెప్పలేకపోయినప్పటికీ కూడా ఇవాళ ఇండిగో సంస్థ వారు కావాలని కార్యక్రమాన్ని చేశారు, కావాలని ఇబ్బంది పెడుతున్నారు. ఏదైతే ప్రభుత్వం పెట్టే ఆంక్షలు, ప్రభుత్వం పెట్టే విధి విధానాలని వాళ్ళు అమలుపరచడం వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రయాణికుల భద్రత కానీ